మీరు ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. నార్మల్ గా మీ గతంలో మీ వీడియోస్ అన్ని బయటికి రావడం అరే మీరు వాంటెడ్లీ చేసిన వీడియోస్ కదా అవన్నీ. అవును. తర్వాత మీ పెళ్ళైన తర్వాత అలాంటి వీడియోస్ చేశారా మళ్ళీ? పెళ్ళైన తర్వాత కొన్ని చేశాను. మీ హస్బెండ్ ఏమనలేదా? ఆహా ఏమనలేదు. అంటే మా హస్బెండ్ తోనే చేశా కొన్ని వీడియోస్ నేను. ఆ తర్వాత వేరే వాళ్ళతో చేయడం గానీ రొమాంటిక్ వీడియోస్ చేయడం. రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఈ మధ్య కాలంలో ఒక అంకుల్ నేను చేసాం. షార్ట్ ఫిల్మ్ చేశారు. రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేసాం. ఓకే రియల్ గా చేశారు? ఆహా రియల్ గా లేదు. రియల్ గా ఓన్లీ మా హస్బెండ్ తోటినే చేసిన వీడియోస్. ఓకే అంటే ఇప్పుడు అగ్గిపెట్ట మచ్చ గానీ అగ్గిపెట్ట మచ్చనే కదా ఆయన ఇట్లా కిస్ పెట్టినప్పుడు ఆ తర్వాత మీ హస్బెండ్ చూస్తారు కదా ఏమనలేదా? యాక్చువల్లీ ఇదంతా అంటే నేను రియల్గా ఆ షూట్లో ఉన్నప్పుడు అది చేసినప్పుడు అంటే మా హస్బెండ్కి ఏంటంటే నేను ఫస్ట్ తనకి చెప్పేస్తాను ఏంటంటే ఇప్పుడు షూట్లో నేను బోల్డ్గానే నేను చేస్తా. అది హగ్గే చేస్తానా కిస్సే చేస్తానా ఇంకేదైనా చేస్తా. అయితే చాలాసార్లు మా హస్బెండ్ నాతో పాటు షూట్కి వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే మీరు మంచిగా లుక్ బాగున్నారు కదా స్వాతి గారితో పాటు మీరు చేయొచ్చు కదా అంటే ఆయన లేదు అనేసి వెళ్ళిపోతుండే అక్కడి నుంచి. తర్వాత పెళ్ళైన కొత్తలో మేమిద్దరం కలిసి చాలా ఇంటర్వ్యూస్లో ఉన్నాము. అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు లక్ష్మి అలా చేస్తారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ సార్. తర్వాత చాలామంది ఆయన ఇంటర్వ్యూకి రమ్మంటే కూడా ఆయన రావట్లే. నేను అడిగే ప్రాబ్లం ఏంటి ఎందుకు అట్లా అంటే నేను ఇవ్వను నేను మాట్లాడను నేను చేయను. ఓకే నీ ఇష్టం అది. నా షూట్కి ఆయన ఎప్పుడు అడ్డు చెప్పడు ఇంకా ఏం లేదనమాట. సో నాకు తెలుసు మా హస్బెండ్ చూడొచ్చు చూడకపోవచ్చు బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా షూటింగ్ అది నా లైఫ్ అండ్ నేను అందరికీ తెలిసింది బోల్డ్నెస్ కానీ ఇట్లాంటి వాటి వల్లే నేను అందరికీ తెలుసు. ఇవాళ రోజున నాకు పెళ్ళయింది కాబట్టి నేను ఇట్లా సీన్ చేయను ఇట్లా అని నేను అసలు ఎప్పుడు అనుకోను. పెళ్ళయింది అండ్ ఐ హ్యావ్ అ డాటర్ ఆల్సో. అయినా కూడా నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదనమాట. నాకేంటంటే నేను చేస్తాను ఇట్లానే షూట్ నాట్ ఏ ప్రాబ్లం. ఈవెన్ స్విమ్మింగ్ పూల్లో కూడా నేను వేరే అబ్బాయిలకి షర్ట్ లేకుండా వాళ్ళకి వెనక నుంచి ఇట్లా పెట్టి అంటే చూస్తే ఫుల్ న్యూడ్ ఉన్నట్టుగా పిక్ అలా కనిపిస్తుంది. నేను కావాలని అట్లా ఫోటోషూట్ కూడా చేయించుకున్నాను. అట్లా అంటే నాకు అట్లా ఇష్టం యాక్చువల్లీ అట్లా బోల్డ్ టైప్ ఆఫ్ చాలానే ఇష్టము. కాబట్టి ఆయనతోటి నాకేం ప్రాబ్లం లేదు. అవన్నీ ఎప్పుడో వదిలేసిన నేను. అట్లా ఎవరో ఏదో అనుకుంటారా అట్లా ఏం లేదు. కాకపోతే ఆయన అడిగారు మేమెందుకు నచ్చుతాంలే మీకు మచ్చ వాళ్ళే నచ్చుతారు కదా అనేసి అన్నారు. మా హస్బెండ్ అన్నారు. లేదు అక్కడే ఉన్నప్పుడు అనుకుంటా. అంటే చూస్తూ ఉంటారు కదా అంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్లోడ్ అయిపోతున్నాయి ఇమీడియట్ గా. అందుకనే కదా మాస్టర్ గారు ఆ సీన్ తీయగానే వెంటనే అల్లుడు గారు సారీ ఏం అనుకోవద్దు ఊరికే చేసాము అని చెప్పారు మాస్టర్ గారు. అట్లా అని చెప్పేసి నేను అన్నా మాస్టర్ నో ప్రాబ్లం అలా ఏం ప్రాబ్లం లేదు నేను ఇట్లానే చేస్తా పర్లేదు అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అట్లా జరిగింది. ఆ పక్కన మేము ఉండే రూమ్స్ అనమాట. దీని ఆపోజిట్ లోనే వాచ్మెన్ వాళ్ళది గుడిసె ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది కదా అక్కడ పుల్లల మీద వంట చేస్తే అని చెప్పేసి అక్కడ గ్యాస్ పెట్టి అక్కడ వంట చేస్తున్నాం. మాస్టర్ ఇంకా రాలా మందు తాగుతున్నారు మాస్టర్. అక్కడ మందు తాగాక వస్తారు. ఈ లోపు మేము ఇది చేయాలి కానీ మాస్టర్ కూడా ఉండొచ్చు షూట్లో. ఆయన వచ్చేలోపు ఇక్కడ మొత్తం గందరగోళం అయిపోయింది మాదంతా. తర్వాత మాస్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అది కుకింగ్ చేసాము. ఇంకా ఫుడ్ తిన్నాము. మాస్టర్ ఏమో మళ్ళీ మందు తాగుతున్నారు కూర్చుని. అక్కడ చాలాసేపు మాట్లాడారు. ఈలోపు మిగతా వాళ్ళందరూ ఏమో టైం అయిపోతుంది మనం వెళ్ళిపోవాలి వేరే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవాలి కంగారు పెట్టేస్తున్నారు. షూట్ చేయనివ్వట్లేదు అక్కడ. ఇంకా మాస్టర్ గారు మళ్ళీ అగ్గిపెట్టి మచ్చి వీళ్ళందరూ అక్కడ మందు తాగి మళ్ళీ కార్లు వేసుకుని మళ్ళీ వేరే కొత్త ప్లేస్కి వెళ్ళాం. మేము అనుకుంటాం అనమాట ఈ ప్లేస్ మంచిగా ఉంది 4 రూమ్స్ ఉన్నాయి పెద్ద హాల్ ఉంది మనకంటూ ఇలాగా గేట్ ఉండేసి మనకంటూ లోపల ఇది ఉంది. బయట కూడా చాలా బాగుంది అసలు ఆ ప్లేస్ మొత్తం స్విమ్మింగ్ పూల్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ఇప్పుడు ఆ కొత్త ప్లేస్ ఎట్లుంటుందో ఏంటో బాగుంటుందో లేదో అనుకుంటూ వెళ్ళినాం. చూస్తే మా రూమ్ బయటే పెద్ద స్విమ్మింగ్ పూల్. అయితే బయట వాళ్ళందరూ వస్తారు ఆ స్విమ్మింగ్ పూల్కి మనీ కట్టి దాంట్లో ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళాక మాకు ఇంకా రిస్ట్రిక్ట్ చేసేసారు మీరు రూమ్లోంచి అంటే ఆల్రెడీ అక్కడ గొడవైందని ఇక్కడికి వచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని చూసి టామ్ అయిపోద్ది కదా మళ్ళీ అందరూ రాత్రిపూట వచ్చి ఇబ్బంది పెట్టడం అట్లా ఏమైనా అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా బందీ అయిపోయాం మేము. నేనున్నాను కదా ఫోటోలు అడుగుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఇంకా యాంకర్ గారు ఉన్నారు కదా మా షోకి ఆయన ఇంకా స్ట్రిక్ట్. అసలు ఏంటి మనుషులు కూడా కనబడొద్దు అంటే ఎవరు వచ్చి మాతో మాట్లాడొద్దు మేము బయటకు రావద్దు. అబ్బా బోర్ కొట్టింది అన్న ఏంటండి ఇలా బంధించేశారు మమ్మల్ని అసలు చిరాకేస్తుంది. టీవీ లేదు ఏం లేదు ఫోన్లోనేమో ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినాం నెట్ అయిపోతుంది ఆ రోజుది. ఇక చాలా బోరింగ్ అనిపించేసింది కొన్నిసార్లు అట్లా అనమాట. ఇక ఆఖరికి ఆయన మాట వినలేదు వినకుండా బయటకు వస్తే అప్పుడే బయట ఫంక్షన్ జరుగుతుంది అందరూ కేకలు స్వాతి నాయుడు గారు హాయ్ అండి ఫోటో ఇవ్వండి అని గోల కేకలు అందరు చూసినారు. ఇంకా
అట్లా జరిగింది. అక్కడ కూడా కుకింగ్ చేసినాము. ఇంకా కుకింగ్ చేసినాము. స్విమ్మింగ్ పూల్‌లో ఎన్ని 4, 5 అవర్స్ ఉండే స్విమ్మింగ్ పూల్‌లో మేము. షూట్ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉన్నాము. పూల్లోనే నైట్ 2 దాకా కూడా పూల్‌లో నీళ్ళేమో తాగుతూ ఉంటారు. మేము కూడా అట్లానే పూల్లోనే ఉండేది. బాడీ అంతా మొత్తం స్కిన్ అంతా ఇట్లా ఊడిపోతుండే. అంతసేపు మా ముందే అతను మందు చల్లుతుండే. అయినా మళ్ళీ దూకుతుండే పూల్లోనే ఉంటుండే 4, 5 అవర్స్. మార్నింగ్ మా ఇష్టం వచ్చినప్పుడు లేస్తుండే. షూట్ కొన్నిసార్లు ఒక్కొక్కసారి పొద్దున్నే జరిగింది షూట్. అంటే కెమెరామెన్ మాకు సరిగ్గా సెట్ కాలేదు, ఎవరు లేరు. తర్వాత ఇంకా ఆవేశం స్టార్ వాళ్ళకి తెలిసిన అతన్ని పిలిచారనమాట. ఫుల్లో పక్కన రాకేష్ మాస్టర్ ఆవేశం కాదు, అగ్గిపెట్ట మచ్చ మీద పడుతుంటే అది మీద పడుతున్నా కొట్టుకుంటాడు. అవునవునవును. యాక్చువల్లీ అప్పుడు మేమిద్దరం రూమ్ లో ఉన్నాం. అవును అవును అవును. అయితే అక్కడికి ఆ షూట్‌లోకి మాస్టర్ మమ్మల్ని రావద్దని చెప్పారు. ఎందుకంటే అందరూ మగపిల్లలు ఉన్నాం. బయట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని. అంటే నాకు మచ్చ గారు అక్కడికొచ్చేదాకా పేరు విన్నాను గానీ, నేను పెద్దగా ఆయన వీడియోస్ చూడలా. అలా కొట్టుకోవడం వల్లే ఆయన బాగా ఫేమస్ అయ్యారంట. ఎందుకంటే నేను రాకేష్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను. అంత లాంగ్ జర్నీ కదా, అన్ని రోజులు కదా, చిన్న పాప ఉంది కదా, హస్బెండ్ నేను కూడా వస్తాము. కావాలంటే నేను మీ దగ్గర ఉంటాను. వీళ్ళు బయట హోటల్‌లో ఉంటారు. జస్ట్ డే టైమ్‌లో మనతో పాటు ఉంటారని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అమ్మ బయట అందరూ సింగిలే రండి, ఎవరొద్దు. అగ్గిపెట్ట మచ్చ ఒక్కళ్ళే వేరే అతన్ని తీసుకొని వస్తారు. ఎందుకంటే ఆయన బస్ దిగేటైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇదంతా ఏదో అయ్యిందంట, ఆపరేషన్ చేశారంట. సో కొద్దిగా స్టడీ ఉండదు, ఎవరో ఒకరు పక్క నుండి చూసుకోవాలి. అందుకని చెప్పేసి అన్నారు. అతను కూడా తిట్టారు మాస్టర్ లాస్ట్లో. మా రూమ్లోకి వచ్చి వెళ్తున్నాడని తిట్టారు. వాళ్ళ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు, నీకేం పని, నువ్వు బయట ఉండని తిట్టారు. ఇంక అప్పటి నుంచి బయట ఉన్నాడు. అయినా మాస్టర్ లేకుండా మళ్ళీ చూసి వస్తాడు, మా చెప్పులేసుకుని వెళ్ళిపోతాడు. అది తెలియదు కానీ తను తిరుపతి నుంచి వచ్చినట్టున్నారు. అట్లా అని చెప్పేసి ఇంకా నెంబర్ లేదు. టీం అందరూ అడిగారు. అలాగే నేను కూడా అన్నా, ఏమండి మచ్చగారు ఏంటి మరి మీరు చాలా షోస్ చేస్తున్నారు కదా, నాకు వెళ్ళాక చెప్పండి అంటే చెప్తా అన్నాడు. మరి నెంబర్ ఎట్లా అంటే నేను ఎలాగన్నా సంపాదిస్తా అన్నాడు. ఇంకా ఆయన నెంబర్ తీసుకోలేదు. అంటే వచ్చి ఏదేదో పొడుపు కథలు చెప్పేవాడు మ్యాథ్స్ గురించి. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పమనేవాడు. నేను అనేది అమ్మో నాకు మ్యాథ్స్ అంత రాదు, నాకు తెలియదు అనేది. ఏదేదో పొడుపు కథలు చెప్పేవాడు రకరకాలుగా అనమాట. ఈ యాంకర్ ఉన్నాడు కదా, ఎవరు వచ్చినా ఊరుకోడు రూమ్లోకి. ఎవరు వచ్చినా డోర్ తీసి రండి, బయటికి రండి, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, మేము బయట కూర్చోవద్దు, ఎవరు లోపలికి రావద్దు, మొత్తం అట్లా బందీ చేసేసారు. అట్లా సరదాగా జరిగింది షూట్ అంతా. మాస్టర్ ఒక వీడియోలో అంటే పుల్లయ్య ఉన్నాడు అక్కడ మీద అంటే షోలో. ఉన్నాడు కదా జూనియర్ రాకేష్ మాస్టర్. ఉన్నాడు. అయితే అరే నేను నాది అయిపోతుంది ఇంకా, నువ్వు ఉదయించే సూర్యుడివి, నేను అస్తమించే సూర్యుడిని, ఒంట్లో మార్పులు వస్తున్నాయని చెప్పి వీడియో బాగా చనిపోయిన తర్వాత చాలా మంది బాధ అనిపించింది. అవునవును. అది కొద్ది రోజుల ముందే చెప్పాలనుకుంటా, వారం 10 రోజులు. అయితే మరి ఆ వీడియో చూసినప్పుడు అంటే కొన్నిసార్లు 2-3 కూడా బయటకి సరదాగా తిరుగుతుంటారు కదా ఆ ప్లేస్ అంతా, అప్పుడు చేశారేమో తెలీదు. మేబీ నాకు తెలిసి అలా అనడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఆ రోజు నైట్లో గొడవ అయింది కదా అక్కడ. వేరే ఏమైందంటే వీళ్ళు బయట కూర్చుని మందు తాగుతున్నారు. బయట అంటే మా దాని లోపలే, రూమ్లో కాకుండా బయట కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పిల్లోడేమో బయటకు వెళ్ళకుండా మా రూమ్లో దాక్కున్నాడు. ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు అట్లనే చేశాడు. అది కరెక్ట్గా యాంకర్ చూశాడు, మాస్టర్కి చెప్పాడు. అప్పుడు అడిగారు, ఎందుకు అట్లా ఆ పిల్లని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, అంత అవసరం ఏంటి అంటే నవ్వుతున్నాడు అతను. నేను చెప్తున్నా నాకు ఇబ్బంది అవుతుందంటే కూడా హీస్ నాట్ అండర్స్టాండింగ్ అట్లా అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఎవరు రావద్దు అని చెప్పారు కదా. అప్పుడు మాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి ఇలా చెప్పించుకోవద్దు అంటే. అయ్యో సారీ, అనవసరంగా మనం తిట్టులు తిన్నామని మేము డోర్ వేసేసుకున్నాం. వాళ్ళు బయట నుంచి లాక్ వేసేసారు. కట్ చేస్తే పెద్ద పెద్ద అరుపులేని పడుతున్నాయి. ఏంటో తెలియదు, చూస్తే మా షూటింగ్ వాళ్ళు వేరే వాళ్ళు బయట ఇట్లనే గ్లాస్లోంచి గొడవ కొట్టుకుంటున్నారు, పరుగులు పెడుతున్నారు. సున్సిత్ ఏమో హాల్లో ఉన్నాడు, వెళ్ళలేడు. అగ్గిపెట్ట మచ్చానేమో ఈ గొడవ జరుగుతుంటే ఇక్కడే నుంచి సిగరెట్ తాగుతున్నాడు, అదే బీడి తాగుతున్నాడు. అతను పక్కన ఇంకొక అతను, మిగతా వాళ్ళందరూ ఈ దయా అనే పిల్లోడుకేమో ఇదంతా కొట్టారు, ఇదంతా మొత్తం నల్లగా అయిపోయింది, ఇదంతా ఘాట్లు. ఇంకొక అబ్బాయికి కూడా షర్ట్ మొత్తం చిరిగిపోయింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చారంట, వచ్చి ఆవేశం స్టార్ని తిట్టారంట. ఆ పిల్లోడు కొద్దిగా చిన్నగా మూతి ఇలా ఉంటుంది కదా, ఎవడు కొట్టాడరా నీ మూతి మీద, అదేదో బ్యాడ్గా మాట్లాడారంట. స్వాతి నాయుడిని పిలువు, నేను ఫోటో తీసుకుంటా, ఆ ఫోటో చూస్తూ నేను బాత్రూంలోకి వెళ్ళి కొట్టుకుంటా అని వీళ్ళతో చెప్తున్నాడంట. వీళ్ళు అన్నారంట, అసలు ఏంటి ఈ టైం అప్పుడే 11-12 అయి ఉంటుంది, ఈ టైంలో వచ్చి సెల్ఫీ అడగడం ఏంటంటే, మేము లోకల్ వాళ్ళం తెలుసా, మీరు మాతో పెట్టుకుంటారా, మీరు అద్దా సంథింగ్ గొడవ అవుతుందంట. మాకు తర్వాత చెప్పారు వీళ్ళందరూ. ఇంకా అట్లట్లా ఫైటింగ్ అయింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మనోళ్ళు ఎంతమంది ఉన్నారో, తర్వాత వాళ్ళోళ్ళు ఇంకెక్కువ మంది వచ్చారు. మాకు అంతా వినబడుతున్నాయి. ఈలోపు యాంకర్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, సార్ వాళ్ళకి, పోలీసులకి. ఈలోపు కానీ ఎక్కడ అవుతారు వాళ్ళు,
కొట్టేశారు. అసలు జూనియర్ శ్రీహరి అయితే వచ్చి గోడ పక్కన దాక్కున్నాడు. మరి వాళ్ళని కొట్టే ఉంటాడు, గోడ దూకపోతున్నాడు, దూకలేకపోతున్నాడు. మేమంతా చూసి నవ్వుకుంటున్నాం, అసలు ఏమైంది, ఇట్లా ఏంటి సంగతి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు మాస్టర్ని కొట్టడానికి వస్తున్నారంట. అప్పుడు పుల్ల ఏం చేశాడంటే మాస్టర్ గారిని వెనక నుంచి ఇలా గట్టిగా పట్టేసుకుని ఎత్తేసి నన్ను పుల్లయ్య అక్క అని పిలుస్తాడు. ఆ షూట్లో ఎవరు అక్క అనలే, అతను ఒక్కడే. అసలు టచ్ చేస్తా అంటే కూడా దూరం పరిగెడతాడు. నో అక్క నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటాడు. అక్క అక్క పిలుస్తాడు పుల్లయ్య ఒక్కడే. అక్క వాళ్ళ రూమ్లో దాపెడతా అని చెప్పేసి అంటే మాస్టర్ అన్నాడు, ఏంట్రా నా బాడీ కొద్దిగా వీక్ ఉండొచ్చు కానీ నా మనసులో బలం ఉంది, నేను ఫైట్ చేస్తాను, నన్ను నమ్ముకుని వచ్చారు మీరందరూ, నేను వెళ్ళి దాక్కుంటే మీ అందరికీ పరిస్థితి ఏంటని మాస్టర్ కొట్టడానికి వెళ్తున్నాడు. పుల్లయ్య ఏమో మీకేమన్నా దెబ్బలు తాకొచ్చు, వాళ్ళ వల్ల మీకు ఏదైనా హాని కలగొచ్చు అని పుల్లయ్య మాస్టర్ని తీసుకొచ్చేస్తున్నాడు. మా కాళ్ళు చేతులు వనకట్లా, డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లా, బయటికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు మా మీద కూడా అటాక్ చేయొచ్చు, చెప్పలేము. సున్సిత్ ఏమో లోపల ఉన్నాడు, మగపిల్లలు వెళ్ళొచ్చు కదా, సున్సిత్కి ఏంటి ఆల్రెడీ తనని కొడతారు కదా, ఇంకా కొడతారని భయం, అతను దాక్కున్నాడు. కాసేపు అయిన తర్వాత ఎప్పటికో డోర్ ఓపెన్ చేశారు. చూస్తే మొత్తం అందరికీ దెబ్బలు ఒళ్ళంతా. మేము షాకు, ఏందిరా బాబు అని ఇంకేదో మెడిసిన్ గిడిసిన్ ఉంటే ఈలోపు పోలీస్ వాళ్ళు వచ్చారు, ఆర్కే టీవీ సార్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు. ఏమైందమ్మా ఏంటి అంటే అప్పుడు చెప్పారు, ఏమంటే ఇట్లా మేము అంతా అవుతున్నాము, వాళ్ళు వచ్చి ఇట్లా చేసినారంటే అప్పుడు వాళ్ళు అన్నారనంట, కాదండి మీరు షూటింగ్ చేస్తున్నారు కదా, మరి మీరు మాకు ఇన్ఫామ్ చేసి ఒక పోలీసుని ఇక్కడే మేము పెట్టేవాళ్ళం కదా అంటే, సరే ఏమైంది, సరే ఏం కాదులేనా. ఇంకా అప్పుడు పోలీసుని పెట్టారు అక్కడ నైట్లో. ఇంకా మార్నింగ్ అవగానే ఇంకా అక్కడ కుకింగ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మేము వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. సో ఆ సందర్భంగా ఇప్పుడు నేను పెద్ద వయసు అవుతున్నా కాబట్టి బాడీ కొద్దిగా వీక్ అవ్వచ్చు, కానీ ఫైటింగ్ నేను చేస్తాను అట్లా ఏం లేదు అన్నట్టుగా అట్లా కన్వర్జేషన్ వచ్చింది.